నమస్తే. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. కొద్దిమంది చాలా సహృదయులు నా వీడియోలు బాగా నచ్చిన వాళ్ళు మెసేజ్‌లు పెడుతుంటారు. అయితే కొంతమంది వాళ్ళకిష్టమైన వ్యక్తుల గురించి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆహ్, అంటే సీనియర్ డైరెక్టర్ వంశీ గారి గురించి చెప్పమని పదే పదే కోరడం వలన నా పరిజ్ఞానం సహకరించిన మేరకు వంశీ గారి గురించి చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మేము అంటే ఒకేసారి మా ప్రయాణం మొదలైందనుకుంటాను. ఆర్కాట్ రోడ్‌లో ఒక ఇల్లు ఉండేది. ఒక మూడో అంతస్తు. అందులో వంశీ గారు కూర్చొని సీరియస్‌గా రాస్తుండేవారు. పక్కనే బాలానందం తర్వాత ఏంటంటే ఒక ట్రేడ్ గేడ్ వెంకటేశ్వరరావు ఉండేవాడు. అక్కడే శరత్ బాబు ఉండేవాడు. మోహన్ బాబు అప్పటికెళ్ళిపోయినాడు. ఆనందు కూడా ఉండేవాడు. అందులో నేను నవల్స్ అయి రాస్తుండేవాడిని. ఏదో వాళ్ళ పిల్లల నవళ్ళు అయి రాస్తుండేవాడిని. కానీ ఈయన అలా కాదు ఈయన. ఈయన పత్రికల్లో పడుతుండేవి. అప్పటికి స్వాతిలో రాస్తాడో అంటే రైటర్‌గా మంచి పేరొచ్చినట్టే తెలిసింది నాకు. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాడని అనిపించిన తర్వాత నేను ఒక పుస్తకం చూశాను. 'శంకరాభరణం' అనే పుస్తకాన్ని ఆయనే రాశాడని చూశానన్నమాట. చూస్తే నేను చిన్నప్పుడు 'మాంగళ్య బలం' అనేటువంటి వెండితెర నవలని చూడడం జరిగింది. ఆ వెండితెర నవలని ఒక 20, 30 సార్లు చదివుంటాను. మళ్ళీ ఆ భావన ఈ 'శంకరాభరణం' నవల రాసినప్పుడు కలిగింది. ఎంత బాగా ఉందంటే మన సినిమా చూడక్కర్లేదు. ఆ నవల చదివితే 'శంకరాభరణం' మన కళ్ళకు కనిపిస్తుందన్నమాట. దాని తర్వాత నేను ఓసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నాను. 'సితార' అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారు. 'సితార' తీసినటువంటి అంటే 'మహల్లో కోయిల' అనేటువంటి నవలని ఆయన 'సితారా'గా తీయడం జరిగింది. ఆ ఇంటి మీద మోజుతో నేను 'ముద్దుల చెల్లెళ్ళు' సినిమా డైరెక్షన్ చేస్తున్నప్పుడు రంగనాథు, మురళీమోహన్, తులసి ఉండే ఇల్లు అదే నిర్ణయించడం జరిగిందన్నమాట. ఆ ఇల్లు అంటే నాకంత ఇష్టం. వేమూరి సత్యనారాయణ గారు జ్యోతి సంపాదకులు వస్తున్నారన్నమాట. అప్పటికి మా పెద్ద ఫ్యాన్సీ. అంటే సంపాదకులంటే జ్యోతి సంపాదకులంటే అక్కడ ఏది మన డైరెక్టర్స్ కాలనీలో ఉండేది. ఆయన చూడడమే పెద్ద పండగ. ఆయన కనిపించారంటే పండగ. ఓ నవ్వు నవ్వారంటే ఇంకేముంది, ఎప్పటికైనా జ్యోతిలో మా తాలూకు కథలు రాకపోతాయి అనేటువంటి అప్పట్లో రచయితలకు ఎట్లాంటి భావాలు ఉంటుండేవి. ఆ శ్రీశ్రీ గారి తాలూకు పదబంధ ప్రహేళిక అనేది చూస్తున్నప్పుడు ఆ శ్రీశ్రీ గారికి మనసులోనే నమస్కారం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక అలా ఉంటుండగా తర్వాత నాకు ఒక విషయం చెప్పారు మరి రాజా. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, రాజా రాధిక అనే ఒక పత్రిక నడిపిస్తున్నప్పుడు నేను 'మరో పాంచాలి' అనే ఒక సీరియల్ రాస్తుండగా, "ఏమయ్యా జ్యోతి సత్యనారాయణ గారు ఎందుకో నీ మ్యానుస్క్రిప్ట్ కూడా చదివారయ్యా" అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందపడిపోయాను. చదివారో లేదో నాకు తెలీదు కానీ రాధా ఈ మాట చెప్పడం మాత్రం జరిగింది. ఆయన మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానానికి కారణాలు అదొకటైతే, ఈ అంటే మన వంశీ గారితో ఆ సంబంధ బాంధవ్యాలు, అనుబంధం ఒకటి ఏంటంటే, సినిమా ప్యాషన్‌గా ఉన్నటువంటి స్రవంతి రవికిషోర్‌తో కలిసి ఉండడం కూడా ఆయన మీద అంటే ప్రత్యేకించి ఇంప్రెషన్ బాగా కలిగిందన్నమాట. ఆయన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకోను. నన్నే చేస్తారు. ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం అనుకుంటే, నా దురదృష్టం ఆయన అవకాశం నాకు ఇవ్వలేదు. సరే, ఇక్కడ వంశీ గారి గురించి కదా మనం చెప్పుకుంటున్నాము. మరి ఇవన్నీ ఉపకథలు చెప్పాలి. చెప్పకపోతే మీకు అర్థం కాదు. అంటే నాకు వంశీ గారి మీద మొట్టమొదటిసారిగా ఇంప్రెషన్ కలిగింది. చాలామంది అనుకుంటారు 'సితార' అనుకుంటారు. కానీ కాదు. 'అన్వేషణ'. 'అన్వేషణ'లో వంశీ గారిని చూస్తే అండి, మన తెలుగులో ఇలాంటి డైరెక్టర్ ఎందుకున్నాడురా బాబు! ఇంగ్లీషో, హిందీలోనో ఉంటే ఈరోజు వంశీ గారి తాలూకు
స్థాయి అంటే నేను కూడా డైరెక్టర్‌నే కదా! నాకు అంత టెక్నాలజీ తెలియకపోయినా ఈ షాట్ ఎలా తీశాడు? ఈ ఫ్రేమ్ వర్క్ ఏమిటి? బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమిటి? ఒకటి కాదు. ఏ వింగ్ చూసినా సరే పుష్కలంగా ఉంది మాట. అన్వేషణ చాలా బాగుంది. అన్వేషణ చాలా బాగుంది. 'సితార' అందమైన పెయింటింగ్ అయితే అన్వేషణ గొప్ప సినిమా అండి. చాలా గొప్ప సినిమా. గనుక నాకు మొట్టమొదటిసారిగా 'అన్వేషణ' గురించి అంటే ఈ 'అన్వేషణ' సినిమా ఒక 4, 5 సార్లు చూసిన తర్వాత ఇప్పటికీ కళ్ళల్లో కనిపిస్తుంది. అరే! అప్పటి వరకు ఎవరు పేరు ఊరు లేకుండా ఉన్నటువంటి రాళ్ళపల్లి ఒక రిమార్కబుల్ పర్సనాలిటీగా నిలబడ్డాడండి అక్కడ. పెద్ద మంచి స్టార్‌గా నిలబడ్డాడు. ఆ మురళి అంటే ముత్తురామన్ కొడుకు ఎంత బాగా నటించారండి. ఇంకా భానుప్రియ అయితే మాత్రం ఆ కళ్ళతో నవరసాలు అంటారు గానీ నవరసాలు కాదు. అంతే 1,00,000 రసాలు పలికించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భానుప్రియని ఒక వంశీ గారేనండి. అరే! సగం కన్ను చూపించడం ఏంటండి బాబు! ఆయన తాలూకు అభిరుచి బంగారంగాను. సగం కన్ను. ఆ కన్ను నవ్వుతుంది. మామూలు చూపించడం కాదు. సగం పెదవి. ఆ పెదవి అందంగా పువ్వు విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటుంది. ఇంత మెచ్యూరిటీ, ఇంత పరిణితి ఎవరికుంటుందండి? అందుకే నాకు వంశీ చాలా ఇష్టుడయ్యాడు. ఇష్టుడైనంత మాత్రంలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బయట ప్రాపగండా చేయవలసిన అవసరం లేదు. అయితే ఈరోజు ఎందుకంటే మనం కొంతమంది అడగడం ద్వారా నేనెందుకు వంశీని ఆరాధిస్తున్నాను తప్పేం లేదు. ఎందుకంటే ఈ సచ్ ఏ వండర్‌ఫుల్ డైరెక్టర్. తర్వాత 'లేడీస్ టైలర్' ఎన్ని సినిమాలున్నాయంటే ఉన్నాయి సినిమాలు. చాలా సూపర్ హిట్ అయినాయి. పెద్ద అగ్రనటులు సినిమాలతో పోటీ పడ్డాయి. అది తీసి పక్కన పెడదాం. అక్కడి నుంచి వంశీ గారిని మనం ఈరోజు కూడా ఆయన సినిమా అంటే ఆయన చూసి ఆ షార్ట్ డివిజన్ నేర్చుకోవడం కోసం కొత్త డైరెక్టర్లు అందరూ వెళ్తారు. వంశీ గారు అంటే చాలామంది అంటారు విశ్వనాథ్ గారంటే ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ రాలేదు. చాలామంది అంటారు విశ్వనాథ్ గారి ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చిందని. అలాగని షార్ట్ డివిజన్‌లో భారతీరాజా ఇన్‌ఫ్లూయెన్స్ వచ్చిందని చాలామంది అనుకుంటారు గానీ, అందులో కూడా భారతీరాజా తాలూకు ఇన్‌ఫ్లూయెన్స్ రాలేదు. ఈయనదైన స్కూలు, ఈయనదైన స్టైలు, ఈయన విజన్ ఏమిటో అదే. ఆయన తపస్సు అని ఇట్లాంటి మాటలు మాట్లాడను గానీ, ఆయన డెడికేషను, ఆ పిచ్చిలోంచి వచ్చేటువంటి ఆ స్వచ్ఛత వండర్‌ఫుల్. బాగుంది. చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక మాట చెబుదాం అనుకున్నాను నేను. లాస్ట్ టైమే చెప్దాం అనుకున్నాను. 'రంగమార్తాండ' అనే సినిమా అంటే పేరు చాలా మంచిదండి. కానీ ఆ సినిమా ఎందుకో డిసప్పాయింట్ చేసింది. పెద్దలందరూ చేసిన అంటే ఏదో చేశారని చెప్పారు. డిసప్పాయింట్ చేసింది. నేను సినిమా చూసాను. నన్ను కూడా డిసప్పాయింట్ చేసింది. వంశీ గారిని ఒక అభ్యర్థన, ఒక కోరిక కోరాలని అనుకుంటున్నాను వీడియో ముఖంగా. ఏమిటంటే కళాకారుడి జీవితాన్ని చూపించినప్పుడు మీరు తపస్సు చేయాలండి. ఆ కళాకారుడిలో పరకాయ ప్రవేశం చేసి ఆ కళాకారుడు భావోద్వేగాల్ని స్పష్టంగా చెప్పాలి. ఆ కళాకారుల్లో ప్రతిభా విశేషాల్ని కళ్ళకు కట్టినట్టు చూపించాలి. ప్రతిభా విశేషాలంటే ఒక డ్రామా గాదు, ఒక ఏడుపు గాదు చాలా ఉన్నాయి. అంటే నాకు తెలిసిన కొద్దిపాటి ప్రతిభా విశేషాల గురించి చెప్పాలంటే నాకు స్టేజ్ డైరెక్టరు వెంకటేశ్వరరావు గారు బాగా పావలా, లాభం ఇయన్నీ కొడుకు పుట్టాలా ఈ నాటకాలు ఆడుతున్నప్పుడు ఆ మహానుభావుడిని దర్శించుకోవడం కోసం అదో తృప్తి నాకు. కళాకారుల్ని చూస్తే పెద్ద ఆనందం. మమ్మల్ని చూసినట్టు వాళ్ళు చూసేవారు. తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత గౌరవించిన మామూలు మీరంతా పోండి అని చెప్పేసి అప్పుడు గణేష్ పాత్ర ఎవరు ఉండేవారు పంపించేసేవారు. తరిమేస్తుండేవారు రిహర్సల్ జరుగుతుంటే చూడనిచ్చేవారు కాదు. కానీ నాకు బాగా పరిచయం అయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. అంటే పెర్ఫార్మెన్స్ ఈజ్ ఏ సైన్స్. అంటే సైన్స్ అంటే ఎలాగంటే నేను ఫస్ట్ పేరా చెప్పినప్పుడు ఇంతమంది చప్పట్లు కొడతారు. రెండో పేరా చెప్పినప్పుడు 50% చప్పట్లు కొడతారు. మూడో పేరా చెప్పినప్పుడు మొత్తం అందరూ చప్పట్లు కొడతారు. యూ ఫైండ్ ఇట్.
అని చెప్పేసి ఆయన డైలాగ్ చెప్పి మొత్తం క్రూ అంతా చేత కూడా చప్పట్లు కొట్టించుకున్నటువంటి ఘనపాటి ఆయన. అటువంటి నటనని ప్రదర్శించాలి. అంతేగాని ఒక పేతాసుగా లేకపోతే ఒక నవ్వు ఒక అది ఇది నాకెందుకో నాకు అంటే మనం ఒక నట సామ్రాట్ అంటే ఒక పేతాసా? నాకెందుకో ఐ డోంట్ థింక్ సో. నట సామ్రాటు అక్కడ రంగస్థలం మీద మాట్లాడుతుంటే, రంగస్థలం మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే, ఆ నోటెమ్మట రక్తం కక్కుకున్నా సరే ప్రేక్షకులకి ఆ రక్తం కనిపించకుండా బయటికి వచ్చి, ఆ అభినయం చేస్తాడు చూసారా? అట్లాంటి వాళ్ళు నట సామ్రాట్లవుతారు. అంటే కళాకారుడి జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక యాంగిల్‌లోనే కాదు కళాకారుడి జీవితంలో బాధలుంటాయి అందరికీ తెలుసు. ఏముంది కళాకారుడు ఎవడు బాగుపడ్డాడు? ఇప్పుడు విజయనగరం వెళ్దామండి. ఆ సన్నకారు కళాకారులందరికీ కరెంట్ కూడా లేనటువంటి ఇల్లులిచ్చారండి. వాళ్ళని ఒకసారి మీరు గమనించారా? డొక్కలతో ఉంటారు. అస్థిపంజరాలతో ఉంటారు. వాళ్ళకి ఆనందం ఏమిటి తెలుసునండి? ఊపిరి ఆడకపోయినా లేని ఊపిరి తెచ్చుకొని పద్యం పాడుతారు చూసారా? ఆ పద్యం పాడుతుండగా చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. కానీ ఆ పద్యం పాడడంలోనే తృప్తుంది. ఎన్ని కష్టాలైనా ఆ బుర్రకథ చెప్పేవాళ్ళు, హరికథలు చెప్పేవారు, నాటకాలు ఆడేవారు. నాటకాలకి ఎవరూ పిలవకుండా అసమర్థులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎలా బతుకుతున్నారనుకున్నారు? అసమర్థులుగానే బతుకుతున్నారు. ఎక్కడో మామూలు కానో పరకో తెచ్చుకొని పల్లెటూళ్ళు వెళ్ళి సితారో ఏదో వాయించుకొని వేసిన డబ్బులు తీసుకొచ్చి బతుకుతున్నారంటే వాళ్ళకి నిజమైన కళాకారులు. అంటే కళకు ప్రాణం ఇచ్చే కళాకారులు. అటువంటి వారి జీవితం తీసుకొని నవరసాలని కూడా అంటే వాళ్ళు అంతకుముందు కవులు ఉండేవారంటే వాళ్ళు జాడించేవాళ్ళన్నమాట. వాగ్జరి దాన్ని అంటారనుకుంటాను. అలాగ ఉండాలి నటనలో. నీకు ఏ రసం కావాలి? నీకు ఏ విధంగా యాక్ట్ చేయమంటావు? కొంతవరకు నాకు తెలిసి చలం గారి 'మహానటి' అనేటువంటి ఆ పాత్ర పెద్ద కాదు. పాత్ర కొంత ఇన్‌స్పైర్ చేసింది నన్ను. 'మహానటి' అనేటువంటి ఆ పాత్ర ఇన్‌స్పైర్ చేసింది. అలా కాకుండా ఆ నవరసాల్ని మీరు అంటే క్రియేటివ్ చేసినటువంటి ఆ క్రియేటివిటీ గనక ఇంకాస్త దూరం వెళ్ళండి. ఎక్కడో ఒక చోట ఒక మజిలీ కనిపించగానే ఆగిపోవద్దు. మీ పేరు చిరస్థాయి ఎప్పుడు చలం గారు, ఈరోజు 'మహానటి' చెప్తున్నాను కదా! మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఒక కళాకారుడి జీవితం ఎందుకంటే చాలామంది ఆ పేర్లు పెట్టొద్దు లేకపోతే. కళాకారులు పేరు పెడతారు, పరువు తీసేస్తారు. కళాకారులకి ఒకే యాంగిల్ ఉండదండి. 4 కోణాలు ఉంటాయి. 4 కోణాల్ని మీరు ఆవిష్కరించండి. అంతేగాని ఒకే యాంగిల్ ఎలాగ ఉంటుంది? సావిత్రి గారంటే తాగుబోతు కాదు గదా! ఆవిడ జీవితాన్ని ఏం చేశారు? కలగా పులగం చేసేసి చివరికి అది సావిత్రి జీవితం కాదు. నా బోటోళ్ళు తెలిసి చాలా బాధపడతానన్నమాట. పైగా దానికి 'మహానటి' అనే పేరు పెట్టారు. 'మహానటి' అనే పేరుకి జస్టిస్ చేసేటువంటి పెర్ఫార్మెన్స్ మీరేమి చూపించారు అని అడిగితే సమాధానం శూన్యం. అటువన్నీ ఆలోచించుకోవాలి. ఏదో నాలాంటి చేదస్తం వాళ్ళు ఉంటారు, ప్రశ్నలేస్తారు. గనక వంశీ గారి గురించి చెప్పాలంటే గొప్ప సమర్థుడైన డైరెక్టరు, జ్ఞాని, సంస్కారి. అటువంటి వ్యక్తులు ఏదో ఒక 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 స్థాయికి ఫిక్స్ అయిపోకుండా అనంతంగా అన్‌కండిషనల్ సబ్జెక్ట్‌ని మీరు ఎంపిక చేసుకొని అత అంటే వంశీ అంటే ఆ సినిమా గుర్తుకు రావాలా. అలాగుంటే ముఖ్యంగా కళాకారుడి జీవితం గురించి కళా సామ్రాట్లు ఎన్ని పేర్లు పెట్టొద్దు మీరు. మా చేత అనిపించండి. అంతేగాని మీరు చెప్పేస్తారేంటి? కళా సామ్రాటు, కళారత్న, కళా పులి, సింహం, కళా తోడేలు ఇయన్నీ వద్దండి. మనకి వద్దండి. మనం పెట్టుకోవడం ఏంటి జనం పెడతారు పేర్లు. గనక అటువంటి మంచి సినిమాని వంశీ గారు అందిస్తారని ఆయనలో ఉన్న తృష్ణకు, కళారాధనకు చేతులెత్తి నమస్కరిస్తూ తప్పులుంటే క్షమించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.